ముందుగా అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే టమాటా రోటి పచ్చడి. కానీ మన దగ్గర రోల్ లేదు కాబట్టి మనం మిక్సీలో చేసుకుంటున్నాము. టమాటా రోటి పచ్చడి ఎట్లా చేయాలనే ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. అయితే మనకు ఒక పావు కేజీ టమాటా, కొత్తిమీర, పుదీనా ప్లస్ కరివేపాకు, నువ్వులు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా పడతాయి, ఎల్లిగడ్డ, ఇది ఎల్లిపాయలు కూడా, చింతపండు, పల్లీలు, పసుపు, నూనె. ముందుగా పల్లీలు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలా, పల్లీలు వేయించుకోవాలా వితౌట్ ఆయిల్. కొంచెం వేగిన తర్వాత మనం తీసేసుకుంటున్నాము. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలా, నువ్వులు కూడా వేయించుకోవాలా. ఇక్కడ వర్షం పడుతుందండి, మీకు ఆ సౌండ్ వినబడుతుంటుంది వీడియోలో. వర్షం సౌండ్ అయిపోయినాయండి. ఇప్పుడు తీసేద్దాము. నువ్వులు తీసేసిన తర్వాత మనం ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ హీట్ ఎక్కదాకా మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొంచెము ఈ వీడియో అటు ఇటుగా ఉంటుంది, ఒక చిన్న మిస్టేక్ జరిగింది లాస్ట్లో, మీరు అది చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం ముందుగా నూనె హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అంటే కట్ చేసుకోవచ్చు కూడా, కట్ చేసుకొని కూడా వేయించుకోవచ్చు, కట్ చేయకుండా కూడా వేయించుకోవచ్చు. కట్ చేయకుండా వేయిస్తే పేలే ఛాన్సెస్ ఉంటాయి. వేగినాయండి ఇవి పచ్చిమిర్చి. తీసేద్దాం. తీసేసి ఇప్పుడు మళ్ళీ మనము నెక్స్ట్ దీంట్లోనే పుదీనా మంచిగా, ఇది కూడా మనము పుదీనా ఆయిల్లో మనం వేపుకోవాలా. ఆహా, పుదీనా మంచి స్మెల్ వస్తుంది, వేగుతుంటే మంచి గుమ్మ వాసన వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇది మొత్తం దగ్గరికి వేగిదాకా వేయించుకోవాలా. దగ్గరికి అవుతుంది. దగ్గర కాగానే దీంట్లో ఇప్పుడు మనము కొత్తిమీర కూడా మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా దీంట్లోనే వేసేసుకోవాలా. కొత్తిమీర మీరు 2 సార్లు కడగాల, ఎందుకంటే సన్న ఇసుకలాగా ఉంటుంది. అది 2 టైమ్స్ మంచిగా ఫ్రెష్ వాటర్తో కడిగిన తర్వాత అప్పుడు వాడండి. ఎందుకంటే మనం పచ్చడి వేసుకుంటే అందులో ఇసుకలాగా వస్తుంటుంది కాబట్టి పుదీనా అయినా కొత్తిమీర అయినా అలాగే మంచిగా వాష్ చేసుకోండి. అంటే తెలుసుంటుంది, కొంతమంది ఇట్లా మీద కడుగుతారు, అట్లా కడుగుతూ మంచిగా కడగాల. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేసి మనము పక్కన వేరే బౌల్లోకి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలంటే టమాటా, ఆయిల్కి ఇట్లా ఏం అవసరం లేదు, డైరెక్ట్ టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలన్నీ దీంట్లో యాడ్ చేసేసుకోవాలా. వేసుకొని అంటే మేము దీంట్లో టమాటాలో గింజలు అవి తీసేసినాం, ఎందుకంటే స్టోన్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి టమాటా గింజలు అవి తింటే. అందుకే తీసేస్తాం మేము, ప్రతిసారి టమాటాలు తీసేస్తాం. ఎందుకంటే పెద్ద సైజు టమాటాలు మనం కొనడం వల్ల దాంట్లో కండ ఎక్కువ ఉంటుంది, ఆ గింజలు అవి తీసేసాం, ప్రాబ్లం ఉండదు. దీంట్లోనే ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసేసుకున్నాము. పసుపు వేసుకొని దీన్ని మంచిగా కలిపి మనం కొద్దిసేపు దీన్ని మగ్గనియాల. అంటే మూత పెట్టుకున్నా పర్లేదు, ఎట్లయినా మగ్గుతుంది. దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసేస్తే దీంతోపాటు చింతపండు కూడా ఉడికిపోతుంది. కలపాల, మధ్యలో ఇట్లా కలుపుతుండాలి, ఎందుకంటే ఆయిల్ లేదు కాబట్టి కింద మాడే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా కూడా, మీరు హై ఫ్లేమ్ అస్సలు వాడద్దు. ఇదిగోండి టమాటా మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి, పక్కన పెట్టేస్తే చల్లగా అయిపోతుంది. ఆ లోపల మనము మిక్సీ జార్లో పల్లీలు తర్వాత నువ్వులు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. పల్లీలు నువ్వులు వేసేసి తర్వాత ఒక రౌండ్ వేయాలి మిక్సీ, ఎందుకంటే నువ్వులు దంగవన్నీ కలిపేస్తే, కాబట్టి నువ్వులు పల్లీలు కలిపి పౌడర్లాగా ఇట్లా చేసుకున్న తర్వాత మిక్సీలో ఇప్పుడు దీంట్లోకి మనము పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా 3 కలిపి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ 3 మళ్ళీ దీంట్లో వేయాలి. దీంట్లో వేసిన తర్వాత మళ్ళీ అంటే ఇది కూడా మళ్ళీ మిక్సీలో వేయాలి కొంచెం. దాంట్లోనే ఎల్లిపాయలు కూడా వేసేసుకున్నాం మనమైతే. ఎల్లిపాయలు, సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేస్తే మనకు దీంతోపాటు తొందరగా అవుతుంది. ఇది కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి, ఒకవేళ మళ్ళీ తక్కువ కూడా తీసుకోవచ్చు కానీ ఎక్కువ వేయద్దు. దీన్ని ఇప్పుడు జీలకర్ర కూడా దీంట్లోనే వేసేసినాం మనము. ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ వేసేద్దాం మిక్సీలో. వేసేస్తే మనకు ఇట్లా అయిపోతుంది, అంటే మొత్తం మెత్తగా కాకముందే తీసేసినాం మనము. ఇప్పుడు దీంట్లోకి ఉడికిచ్చి చల్లార్చిన టమాటా దీంట్లోనే వేసేసి ఇది కూడా మళ్ళీ మనము గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీలో. ఇది మొత్తము గ్రైండ్ అయిపోయింది, తీసి మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాము.
ఇది షిఫ్ట్ చేసిన తర్వాత మనం దీన్ని తాలింపు చేసుకోవాలా, అంటే పోపు వేసుకోవాలా. ఈ పోపు వేసుకునేటప్పుడు ఏమైందంటే అది రికార్డ్ అవ్వలేదు, కెమెరా ఆన్లో ఉంది అనుకున్నాము, అది ఆన్ అవ్వలేదు. ఆన్ చేసినాం కానీ అది ఆన్ అవ్వలేదు, స్టక్ అయిన ఉండే. అయితే మనము పోపు వేసేది అనేది ముందు మనము పోపు గింజలు అన్నీ మీకు చూపించిన కదా, జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయలు, ఇవన్నీ కూడా పోపు వేసినప్పుడు మనకు అది వీడియో తీసినా కానీ అది రాలేదు. ఇట్లా మొత్తం పోపు వేసుకోవాలండి. మిర్చి, కొత్తిమీర, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఒకవేళ శనగలు ఉన్నా శనగపప్పు కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి ఇట్లా వేసి ఫైనల్గా అయితే లుక్ వచ్చింది. మీరు తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ అండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.